రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని జగన్ పక్కన పెట్టేశారా? తనకు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన మిథున్ రెడ్డిని కనీసం కలిసేందుకు కూడా జగన్ ఇష్టపడ్డం లేదా అంటే పార్టీ వర్గాలే కాదు పరిశీలకులు సైతం అవునని అంటున్నారు. అందుకు ఉదాహరణగా మిథున్ రెడ్డి లిక్కర్ కుంభకోణంలో అరెస్టై నెలల తరబడి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్నప్పటికీ జగన్ ఒక్కటంటే ఒక్కసారి కూడా మిథున్ రెడ్డిని పరామర్శించిన పాపాన పోలేదు. అయితే మిథున్ రెడ్డి అరెస్టుకు ముందు వివిధ కేసులలో అరెస్టైన పార్టీ కింది స్థాయి నాయకుల నుంచి కార్యకర్తల వరకు అందరినీ జగన్ పనిగట్టుకుని వెళ్లి మరీ పరామర్శించారు. అలా పరామర్శించిన వారిలో గంజాయి కేసులో వేధింపుల్లో అరెస్టైన పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు. అయితే మిథున్ రెడ్డిని మాత్రం జగన్ పరామర్శించడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. జైలుకు వెళ్లి పరామర్శించను లేదు. సరే, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మిథున్ రెడ్డి మధ్యంతర బెయిలుపై బయటకు వచ్చినప్పుడు కానీ, ఇప్పుడు రెగ్యులర్ బెయిలుపై విడుదలైన తర్వాత కానీ జగన్ మిథున్ రెడ్డిని పలకరించలేదు. మిథున్ రెడ్డి జగన్ తో భేటీకి చేసిన ప్రయత్నం ఫలించలేదని పార్టీ వర్గాలే చెప్తున్నాయి. మిథున్ రెడ్డికి జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని, మిథున్ రెడ్డినే కాదు అసలు మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఏ ఒక్కరిని కూడా జగన్ పరామర్శించలేదు, పలకరించలేదు. దీంతో మద్యం కుంభకోణం విషయంలో జగన్ లో భయం పేరుకుపోయిందని, ఆ కేసులో అరెస్టైన వారికి ఎంత దూరంగా ఉంటే ఆ కేసు దర్యాప్తు తనను చేరడానికి అంత ఆలస్యం అవుతుందని జగన్ భావిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.